ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పిల్లలను హాస్టల్లో జాయిన్ చేస్తారని, వారి కలలను సాకారం చేసేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రశాంత్ నగర్లోని బీసీ వెల్ఫేర్ హాస్టల్ను తనిఖీ చేశారు ఎంపీ. క్లాస్ రూమ్లు, కిచెన్, టాయిలెట్స్ పరిశీలించారు. అపరిశుభ్రంగా ఉండటంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనం మెనూ ప్రకారం అందిస్తున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు. స్కూల్లోని సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు సిబ్బంది. ఎంపీ ల్యాండ్స్ నుంచి నిధులు కేటాయించి సమస్యలు తీరుస్తారని హామీ ఇచ్చారు వంశీకృష్ణ. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. నేను దారిలో వస్తుంటేనే గోదావరి కనిలో స్కూల్ పక్కకే సడన్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. ఇక్కడ హ్యాపీ టు సే ఇక్కడ ఫెసిలిటీస్ ఫ్యాకల్టీ కానివ్వండి, వాళ్ళ స్టూడెంట్స్ కానివ్వండి, అందరూ సరిగా ప్రాపర్గా చెక్ లిస్ట్తో పాటు వాళ్ళు స్టూడెంట్స్ కూడా హ్యాపీ ఉన్నారు. ఇక్కడ వీళ్ళకి ఛాలెంజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు 3 స్టూడెంట్స్ 10 GPA తోటి పాస్ అయినారని చెప్పినాను, ఫుల్ మార్క్స్ తోటి. దాన్ని 15 మంది తోటి నెక్స్ట్ టార్గెట్ పెట్టుకోవాలని చెప్పి వారికి సజెషన్స్ ఇవ్వడం జరిగింది. కొంతమంది స్టూడెంట్స్ తోటి కూర్చొని లంచ్ చేస్తుంటే ఒకళ్ళు డాక్టర్ అయితే అన్నారు, ఇంకోళ్ళు ఎలక్ట్రికల్ ఇంజనీర్ అన్నారు. అండ్ దే ఆర్ ఆల్ వెరీ యంగ్, స్టిల్ నాట్ ఈవెన్ 12 years old, 10 years old. అప్పటి నుంచే గోల్ అనేది, లైఫ్లో గోల్ సెట్టింగ్ అనేది చాలా ముఖ్యము. చాలా ఆనందంగా అనిపించింది. వారు IPS ఆఫీసర్ అయితే అన్నాడు, ఒక ఆయన డాక్టర్ అయితే అన్నాడు. ఇట్లా వీళ్ళని ప్రోత్సహించి నేను మా ఎంపీ ల్యాండ్స్ తరఫున ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ సరిగా లేవు అని చెప్పి ఆ విషయం మీద నా ఎంపీ ల్యాడ్స్ ద్వారా కూడా డెఫినెట్గా ఏదో ఒకటి ఇంప్రూవ్మెంట్ చేయడానికి, స్కూల్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి నేను డెఫినెట్లీ హెల్ప్ చేస్తాను. కొంచెం శానిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని ఏరియాస్లో టాయిలెట్స్ కానివ్వండి, మరియు శానిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్లీన్లీనెస్ కానివ్వండి, అది ఇంప్రూవ్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని ఈ ఏరియాలో ఈ స్కూల్స్ అన్నిటి కూడా నా ఒక సజెషన్, ఒక విజ్ఞప్తి, స్టూడెంట్స్ హ్యాపీగా ఉంటే మన భవిష్యత్తు బాగుంటుంది. స్టూడెంట్స్ ముందు తరాల్లో వాళ్ళే మనని ముందు తీసుకెళ్తారు, మన రాష్ట్రాన్ని కానివ్వండి, మన దేశాన్ని కానివ్వండి. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళు ఇంట్లో వదిలేసి హాస్టల్లో ఉండి చదువుకొని కష్టపడుతున్నారు. వీళ్ళని కొంచెం ప్రేమగా, ఆప్యాయతంగా పెంచి మంచిగా ఫ్యూచర్ మంచి IAS ఆఫీసర్స్, IPS ఆఫీసర్స్, ఇంజనీర్స్, స్టార్టప్ రంగంలో, బిజినెస్ రంగంలో మంచి చేయాలని చెప్పి కోరుతుంటూ నా సహకారం వీళ్ళకి ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. కొంచెం ఫెసిలిటీ ఆర్ ఓకే, థ్యాంక్స్ చెప్తాం సార్. మా స్కూల్కి వచ్చిన విజిట్ చేసినాను ఫస్ట్ టైం. రీసెంట్గా అయితే మాకు డైట్ ఛార్జెస్ పెరిగాయి. డైట్ ఛార్జెస్ ఫాలో అవుతున్నారు. అలాగే క్లాసెస్ కానీ, ఫుడ్ కానీ, ఏదైనా మన ప్రిన్సిపల్ మేడం కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉంటారు. డైట్ ప్రకారమే మాకు ఫుడ్ కూడా అందిస్తున్నారు. యాజ్ వెల్ యాజ్ ఆల్ ఆర్ ఓకే. మన ఎంపీ గారు వచ్చి మన స్కూల్ని విజిట్ చేసి మాతో లంచ్ చేయడం చాలా బాగా అనిపించింది. అలాగే అన్ని విజిట్ చేశారు. క్లాసెస్ కానీ, వాష్రూమ్స్ కానీ అన్ని చెక్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. Today our Peddapalli MP Gaddam Vamshikrishna sir visited our campus and he visited with us and he solved some problems in our campus and know very well our campus. Especially thanks